క్రైస్తలో ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది క్రైస్తవుల్లో అనేక మంది ఈ మధ్య బోధకులు లేకపోతే సేవకురాలు లేకపోతే అనేకమైన వారు వస్తున్నారు. అసలు ఈ సేవకులు ఎందుకు వస్తారు, ఏంటి, వాళ్ళకి ఉన్న లక్షణాలు ఏంటి, వారు ఏ విధంగా సేవలో బలపడడానికి లేక దేవుడు వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలి, వాడుకున్నప్పుడు వాళ్ళలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు అనే నిమిత్తాన నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళు గొర్రె చర్మము వేసుకొని మీ యొద్దకు వస్తురు, కానీ లోపల క్రూరమైన తోడేమి స్వభావం కలిగి ఉంటారు అని బైబిల్లో రాయించబడింది. దానికి అర్థం ఏంటంటే, నేను అందరినీ అనలేదు, కొంతమంది మాత్రమే. దేవుని సేవకు పిలువబడినప్పుడు ఒక సేవకుడు ఉండవలసిన లక్షణములు లేకపోతే ఒక సేవకుడు చేయవలసిన కార్యక్రమములు అవి ఏ విధంగా ఉంటున్నాయి, దేవుడు ఆ పని నిమిత్తము సేవకుని ఎంచుకొని ఆయన సంతోషపడుతున్నాడా లేదా, లేకుంటే ఆ సేవకుడు వల్ల అనేక మంది ఆత్మల రక్షణ కొరకై ఆత్మలు ఆయన ద్వారా రక్షింపబడతాయా లేదా అనేది మీరు ఇలా గుర్తుంచుకోండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అనేక మంది సేవ చేయడానికి బయలుదేరిపోతున్నారు. దేవుని నిర్ణయం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడు, వారిలో కలిగిన లక్షణాలు ఏంటో మీరే గమనించుకోండి. నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు అనేక మంది వస్తూనే ఉన్నారు. ఎందుకు దేవ సేవ చేయడానికి వస్తున్నారు? వాళ్ళలో మార్ప, లేకపోతే వాళ్ళ తరంతరాలు చేయడం వల్ల వాళ్ళు కూడా వృద్ధి తీసుకున్నారా, లేకపోతే అనేకమైన సమస్యల నుండి దేవుడు నన్ను నడిపించాడు కాబట్టి దేవుని సేవ తీసుకోవాలని అనుకుంటున్నానని నిమిత్తమా, లేకుంటే వాళ్ళ కుటుంబం బాగుపడితే దేవుని కొరకు నేను రుణపడిపోతాను, దేవుని సేవ చేసుకుంటాను అనే అనేకమైన మాటల ద్వారా ఏ విషయంపై సేవకులుగా వస్తున్నారు, అసలు సేవకులు చేసే పని ఏమిటి అనే విషయాలు కూడా ముందు వీడియోలో